నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 46,000 యూనిట్లు ప్రారంభించి మొదటి దశలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మొదటి దశలో 650 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో తణుకు మున్సిపాలిటీతో పాటు ఇరగవరము, అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం, ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మన శాసనసభ్యులు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి ద్వారా మన తణుకు మండలానికి సంబంధించి వేల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పరమేశ్వర్ గారికి, వేదికను అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ కృష్ణవేణి గారికి, గ్రామం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉపాధి కల్పించడానికి, ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటుందో అందులో భాగంగా ముఖ్యంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా మహిళలకి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి దాదాపు 46,000 యూనిట్లకి సంబంధించి మొదటి దశగా ప్రారంభించడం జరిగింది. మన నియోజకవర్గంలో 650 మందికి దీనిలో మొదటి దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో 4 కేంద్రాలు మనం ప్రారంభించుకున్నాం. 1 అత్తిల్లో, 2 తణుకు టౌన్లో, 3 ఇరగవరం, 4 వేల్పూర్లో. దీని ద్వారా దాదాపు 650 మందికి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎక్కడా కూడా లబ్ధిదారుల ఎంపికలో కూడా ఒక పారదర్శకంగా వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు దీని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన కులాలకు చెందినటువంటి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఈ శిక్షణ ఒక అన్ని విధాలుగాను ఒక ప్రొఫెషనల్గా శిక్షణ పొందిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఒక దర్జీగా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కనుక ఇది మీరు అందరూ కూడా గమనించి ఈరోజు ఎవరైతే ట్రైనింగ్కి ఇక్కడ చేరారో, ట్రైనింగ్కి వచ్చారో మీరందరూ కూడా దీనిలో ఉన్నటువంటి మెలకువల్ని ఏదో కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాం అనేది కాకుండా కటింగ్ దగ్గర నుంచి ఫైనల్గా మనకి పుట్టిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ వరకు కూడా ఎండ్ టు ఎండ్ మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా చేయాలనేది మీరు పూర్తిగా అవగాహన చేసుకుని అన్నింటిలోనూ కూడా శిక్షణ పొందితే రేపు మీ సొంత వ్యాపారం చేసుకుంటే మీకు దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఏ విధంగా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్లు చేయాలి, ఏ విధంగా దాన్ని ఫోల్డింగ్లు చేయాలి, ఈ విధంగా ఒక ప్రొఫెషనల్గా మీ దగ్గర దీని మీద నేర్చుకుని మీకు ఈ మెలకువలన్నీ తెలిస్తే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా దీనికి సంబంధించి చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కుట్టు మిషన్లకు సంబంధించి ఈరోజు దీంట్లో మీరు కేవలం మన నార్మల్ మిషన్లే కాకుండా ఈరోజు జూకీ మిషన్స్ కూడా నేర్చుకోవడం, ఈ విధంగా అవగాహన అట్లీస్ట్ మీకు ఒక వ్యాపారవేత్తగా భవిష్యత్తులో మీరు ఎదగాలంటే మీ కాళ్ళ మీద మీరు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు అందరూ కూడా తయారవ్వాలి. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు కూడా దృష్టి పెట్టి దీని మీద ఈరోజు 90 రోజులు ఏదైతే ట్రైనింగ్ ఉందో దీన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా భవిష్యత్తులో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు మీరందరూ కూడా. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భవిష్యత్తులో తణుకు నియోజకవర్గంలో మరింత మందికి
ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళల పక్షపాతిగా ఉండేటటువంటి ప్రభుత్వం. మహిళల కోసం అనేక స్కీమ్స్ పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే డ్వాక్రాలకు సంబంధించి అనేక ఈరోజు ఏదైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో దాన్ని కూడా గతంలో ఉన్న దానికంటే ఈరోజు రెట్టింపు రుణ సదుపాయం కల్పిస్తున్నారు శ్రీనిధి ద్వారా. విధంగా ప్రత్యేకంగా ప్రతి మహిళ కూడా పారిశ్రామికవేత్తగా ఎదగాలి, అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. కనుక మీరందరూ కూడా దిశగా దీన్ని ఏదో నేర్చుకుంటున్నాం వెళ్తున్నాం అని కాకుండా భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా నిర్ణయం తీసుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఆలోచన చేయండి. ఒక లక్ష్యం పెట్టుకోండి, నేను దీని మీద నేర్చుకున్న తర్వాత నాకు నెలకి ఇంత ఆదాయం రావాలి. ఆదాయం రావడానికి ఉన్న మార్గాలు ఏంటి అంటే ఇంటి దగ్గరే ఉండి ఏదో ఆర్డర్ వస్తే కొడదామని కాదు, మీరు వెతుక్కుని ఎక్కడ ఉంటాయి అనేది కూడా చెప్తారు. ఎక్కడ ఆన్లైన్ ఉంటాయి, లేకపోతే చాలా అవకాశాలు ఉంటాయి. ఇందులో మీరు అందరూ కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఈరోజు మీరు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళే క్లాత్ పంపుతారు, మెటీరియల్ పంపుతారు. మీరు ఏదైనా చిన్న సెంటర్ పెట్టుకున్నా, మీరు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక సెంటర్ పెట్టుకున్నా ఆ మెటీరియల్స్ అన్నీ వస్తాయి. ప్రొఫెషనల్గా మీరు కుట్టించి పంపించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటి మీద అవగాహన చేసుకుని మీరు లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని మీరందరూ కూడా దీన్ని ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని, ఆ దిశగా మీరు అందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.